నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీఠాపురం శక్తిపీఠం శ్రీ పురోహితిక అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సాంప్రదాయబద్ధంగా వరలక్ష్మి వ్రతం పూజలు. సొంత ఖర్చులతో పసుపు కుంకుమ చీరలు సమకూర్చి పంపిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ జేఎన్టీయూలో వన మహోత్సవ కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనేదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్న ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, కమిషనర్ భావన, జేసీ రాహుల్ మీనా తదితర అధికారులతో కలిసి మొక్కలు నాటిన ఎంపీ. కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద గంజాయిని పట్టుకున్న పోలీసులు. 84 కేజీల గంజాయి సహా రవాణాకు ఉపయోగించిన ఆయిల్ ట్యాంకర్ను సీజ్ చేసినట్లు వెల్లడించిన పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి. డీటెయిల్స్ చూస్తే, కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద పోలీసులు 84 కేజీల గంజాయిని పట్టుకుని ఇందుకు ఉపయోగించిన ఆయిల్ ట్యాంకర్ ను సీజ్ చేయడం జరిగిందని పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ లతాకుమారి మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ విక్రమ్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక టీంలతో గంజాయి అక్రమ రవాణా అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అందులో భాగంగా గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో కిర్లంపూడి పోలీసులకు రాబడిన ముందస్తు సమాచారం మేరకు వైజాగ్ నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ను ఆపి పరిశీలించగా అందులో ఉన్న డ్రైవర్ ను వారితో పాటు 2 పట్టుకోవడం జరిగిందని, సదరు వాహనం యొక్క టాప్ క్యాబిన్ లో మరియు క్లీనర్ సీటు క్రింద భాగంలో మొత్తం 43 ప్యాకెట్ల గంజాయి గుట్టుగా ఉంచి రవాణా చేస్తున్నట్లు మధ్యవర్తుల సమక్షంలోనే వారు చెప్పగా మొత్తం దాదాపు 84 కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగిందని, ఇందుకు ఉపయోగించిన ఆయిల్ ట్యాంకర్ ను 1000 రూపాయల నగదును మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం జరిగిందని డీఎస్పీ లతాకుమారి తెలిపారు. ఈ సందర్భంగా సిఐ లక్ష్మణరావు, కిర్లంపూడి ఎస్ఐ జి సతీష్ కుమార్ మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినట్లు పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి తెలిపారు. 2024 తేదీ సాయంత్రం 4 గంటలకి మా ఎస్ఐ కిర్లంపూడి వారికి వచ్చినటువంటి సమాచారం మేరకు కృష్ణవరం టోల్ ప్లాజా కిర్లంపూడి మండలం వద్ద వెహికల్ చెకింగ్ చేయించుండగా మాకు వచ్చినటువంటి ముందస్తు సమాచారం ప్రకారము KA 01 AM 3279 ఆయిల్ ట్యాంకర్ను ఆపి మన యొక్క సిబ్బంది చెక్ చేయగా అందులో ఉన్నటువంటి డ్రైవర్ అన్సారీ TH మరియు వారితో ఉన్నటువంటి 2 మగవారు అనగా ప్యాంగి సన్యాసరావు అలియాస్ సంతోష్ మరియు కైసర్ల దివాకర్ మొత్తం 3 పట్టుకోవడం జరిగింది. సదరు వాహనం యొక్క టాప్ క్యాబిన్ అరలోను అదేవిధంగా క్లీనర్ సీట్ కింద భాగంలో మొత్తం 43 గంజాయి ప్యాకెట్లు ఉంచి గుట్టుగా రవాణా చేస్తున్నట్టు మధ్యవర్తుల సమక్షంలోనే వారు చెప్పగా మొత్తం 43 ప్యాకెట్లు టోటల్ వెయిట్ 84.660 కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగింది. గంజాయి రవాణాకు ఉపయోగించినటువంటి ఈ ఆయిల్ ట్యాంకర్ KA 01 AM 3279 ఒక సెల్ ఫోన్ను 1000 రూపాయల నగదును మధ్యవర్తుల సమక్షంలోనే సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో ప్రథమ ముద్దాయి అదేవిధంగా ప్రధాన ముద్దాయి అయినటువంటి కేరళకు చెందినటువంటి రాజేష్ యొక్క డిమాండ్ మేరకే ఈ రెండవ ముద్దాయి అయినటువంటి ప్యాంగి సన్యాసరావు అనే వ్యక్తి చిత్రకొండ ఒడిశా నందు గంజాయిని తక్కువ రేటుకు కొని దానిని ఏటిగైరంపేటకు చెందినటువంటి దివాకర్ అనే వ్యక్తి ద్వారా ఏజెన్సీ నుంచి హైవే వరకు తీసుకొని వచ్చి ముందుగానే రాజేష్ నియమించినటువంటి ఒక లారీలో గంజాయిని పీఠాపురంలోని శక్తిపీఠం శ్రీ పురోహితిక అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సాంప్రదాయబద్ధంగా వరలక్ష్మి వ్రతం పూజలు నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత ఖర్చులతో పంపిన పసుపు కుంకుమ చీరలు అందజేశారు.
ఈ సందర్భంగా కాకినాడ శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత ఖర్చులతో పంపిణీ చేసిన పసుపు కుంకుమ చీరలు అందజేశారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సతీమణి పద్మస, శాసన మండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారు. ఆడపడుచులందరికీ పసుపు కుంకుమ చీరలు కానుకగా పంపిణీ చేశారు. పద్మస ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరిస్తూ బొట్టు పెట్టి మరీ సారీ అందజేశారు. అనంతరం సామూహిక వరలక్ష్మి వ్రతం కార్యక్రమాలు ప్రారంభించారు. వేద పండితులు మంత్రోచ్చారణంతో ఘనంగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి భవానీ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఉదయం 5 గంటల నుండి ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు. పవన్ కళ్యాణ్ సొంత ఖర్చులతో ప్రత్యేక కానుకగా 12,000 చీరలు పిఠాపురం నియోజకవర్గం ఆడపడుచులకు అందజేశారని స్థానిక జనసేన పార్టీ వీర మహిళ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పూజ చేసుకోవాలి. వచ్చిన అవసరం ఎత్తారింట్లో వచ్చినా చాలా మంది వచ్చి అందరూ చాలా బాగా చేసుకుంటారు. చాలా ఎంతమందికి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పంపించడం జరిగింది? చీరలు అలాగే పసుపు ఉంటుంది. 6,000 అంటే ఇదివరకు నేను వచ్చి 10 years బ్యాక్ వచ్చానండి. అది వేరేగా ఉంది. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అమ్మవారికి కొంచెం ఇంతమంది మధ్యలో చేసుకోవడానికి చాలా సంతోషం. ఇంకా పిఠాపురం టెంపుల్ ఇంకా తెలియదండి. అంటే నాకైతే పిల్లు గారు ఉన్నారు కదా, ఒకటి చెప్తాను, కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందని. డెవలప్ చేస్తే బాగుంటుంది. మహిళ ఆడపడుతుంది బాగుందండి. అంత కూడా కళ్యాణ్ గారి కంటే ఇష్టం లేని ఎవరు ఉంటారు. ఆడవాళ్ళకైతే చాలా ఎక్కువ. పిఠాపురం పట్టణంలో నేను చూసిన శ్రీ కుకుటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నాయండి. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాలు సంబంధించి ఇక్కడ దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక శుక్రవారం, శ్రావణ శుక్రవారం రోజున స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, అలాగే దేవాదాయ శాఖ వారి వాళ్ళ యొక్క సమక్షంలో ఈ శ్రావణ శుక్రవారాలు జరుగుతాయండి. వరలక్ష్మి వ్రతాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు సుమారు 6,000 మంది ముత్తైదువులకి ఈ సామూహిక వరలక్ష్మి పూజలకి ఏర్పాట్లు చేసుకున్నామండి. దీనికి ప్రస్తుతం ఈ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అక్కడ పూజలో పాల్గొనేటువంటి ముత్తైదువులకి చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు సార్. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం పెద్దాపురం నియోజకవర్గంలో అన్ని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహిళలకు ఎంతో ఇష్టమైన మాసం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో మహిళలు పూజించడం ఆనవాయితీగా వస్తుంది. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం పెద్దాపురం నియోజకవర్గంలో అన్ని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెద్దాపురం నియోజకవర్గంలోని కాండ్రకోట నూకాలమ్మ దేవస్థానం, మరిడమ్మ తల్లి దేవస్థానం, సామర్లకోటలో పంచారామ క్షేత్రాల్లో ఒకటైన కుమార భీమేశ్వర స్వామి దేవస్థానాలను సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో విశేషంగా మహిళా భక్తులు పాల్గొని శ్రద్ధాయుక్తులతో వ్రతాన్ని ఆచరించారు. ఓం సప్తలాయ నమః పాదపూజయామి. ఓం చపలాయ నమః. శక్తి చ ధీమహి తన్నో మరిడే ప్రచోదయాత్. శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానం పెద్దాపురం కాకినాడ జిల్లా వారి ఆధ్వర్యంలో ఈ శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం నాడు సామూహిక వరలక్ష్మి వ్రతంలో నిర్వహించారు. మా దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేశారండి.
దీనికి ఇంచుమించు సుమారు 350 మంది దాకా సుమంగళీలు వచ్చి అమ్మవారి వ్రతం ఆచరించుకున్నారు. చాలా వీళ్ళకి ప్రసాదం, రూపులు, గాజులు, జాకెట్ గుడ్లు అన్నీ ఏర్పాటు చేశారు. మహిళలు కూడా చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఈ వ్రతానికి చాలామంది వచ్చారండి. చాలా దిగ్విజయంగా నిర్వహించారు ఈ కార్యక్రమం. మా దేవస్థానం ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో చాలా దిగ్విజయంగా జరిగిందండి. కాకినాడ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు. ఈ వరలక్ష్మి వ్రతానికి ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ వరలక్ష్మి వ్రతానికి ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖలో గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పనితీరుపై ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు. చుట్టుప్రక్కల గ్రామ మహిళలు పాల్గొని వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ విచ్చేసి మాట్లాడుతూ భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో విజయ్ భాస్కర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. మంచి సంకల్పాన్ని తీసుకుని మీ అందరికీ ఎటువంటి ద్రవ్య లోటు లేకుండా నా ఇంటి ఆడపడుచులుగా భావించి మీ అందరికీ రూపులు, చీరలు, పూజా ద్రవ్యాలు, ఇన్ని ఏర్పాట్లు, ప్రసాదాలు సహజం దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళీ 2 అక్షతలు పట్టుకోండి. ఆయనేతే పరాయణే పూర్వ. మీరు మీ ఎదురుగా వచ్చి అమ్మవారు కూర్చుంటే మీరు నిల్చోగలరా, మాట్లాడగలరా, కనీసం చేతులు కళ్ళు వణిపోయామి. మళ్ళీ చల్లండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. 2 అక్షతలు పట్టుకోండి. మళ్ళీ ఓం అభివస్త్రాసరాంగే వృషామి దేనో స్తుతిగా. ఆరోగ్యం ఇచ్చాడు మనకి, ఆర్థిక స్తోమత మనకి, ఒక అతిథి వస్తే భోజనం పెట్టేటటువంటి శక్తి ఇచ్చాడు, ఇద్దరి మధ్య అన్యోన్యం ఇచ్చాడు. అదేవిధంగా మీ పిల్లలు, మీ మనవలు, మీ వంశము ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా చేయాలని ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖని ఒక గాడిలో పెట్టి దాన్ని ఈరోజు ఏ దేవాలయాలన్నీ కూడా భక్తులు ఆశించే విధంగా దేవాలయాలన్నీ అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఈనాడు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఒక ప్రత్యక్షాత్మక నిర్ణయం తీసుకుని ముందుకెళ్తుంది. ఆ సందర్భంగా చూసుకున్నట్టయితే ఈ రోజున మీ అందరికీ తెలుసు, గతంలో దేవాలయాల్లో అర్చకులు ఎవరైతే ఉన్నారో అర్చకులకి జీతాలు కూడా ఉండేవి కాదు. అలాంటిది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5,000 రూపాయలు వాళ్ళకి జీతాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని దేవాలయాలు అయితే ధూపదీప నైవేద్యాలు పెట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో పూజలు కూడా చేసేవారు కాదు. అలాంటి దేవాలయాలకి ఆ రోజున 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాంటిది మళ్ళీ ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈ జీవుడు పురోహితులు ఉన్నారో దేవాలయాల్లో ఈరోజు 15,000 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు పెట్టడానికి 5,000, 10,000 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు భక్తులు ఆశించే విధంగా గ్రేడ్ 1 దేవాలయాలు ఏదైతే ఉన్నాయో అలాంటి దేవాలయాల్లో ఈరోజు సామూహిక
వరలక్ష్మి వ్రతం ఏదైతే పూజలు జరుగుతున్నాయో అన్ని దేవాలయాల్లో ఈ పూజలు జరపాలని చెప్పి ఆదేశాలు ఇస్తే ఈరోజు బాలకృష్ణ అమ్మవారి దేవాలయంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు పూజలు జరపడం జరుగుతుంది. అదే కాకుండా గ్రేడ్ 1 దేవాలయాలు ఏదైతే ఉన్నాయో ఆ దేవాలయాలన్నిటి కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ పూజలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ పూజలు జరుగుతున్నప్పుడు ప్రజలందరూ కూడా అక్కచెల్లెలందరూ కూడా ఈ పూజలో పాల్గొనాలని పెద్ద ఎత్తున ఆశిస్తూ ఉంటారు. కానీ దేవాలయంలో కొంతమందికి అవకాశం జరుగుతుంది, కొంతమందికి దొరికినప్పటికి కూడా అవకాశం మీకు కూడా ఎవరైతే ఈ పూజలు చేస్తున్నారో పూజలు చేసిన వాడికే కాకుండా ఎవరైతే అవకాశం దొరకలేదో వాళ్ళకి కూడా అమ్మవారి దయ ఉంటుంది. అంతా మంచి జరగాలని కోరుకుంటూ రాబోయే భవిష్యత్తులో ఈ కూటమి ప్రభుత్వంకి అమ్మవారి దయ, అందరి దేవుడి దయ ఉంది. ఆ దయతో ఈరోజు కూటమి ప్రభుత్వం భక్తులు ఆశించే విధంగా దేవాలయాలు ధర్మాదాయ శాఖలను అభివృద్ధి చేసుకుని ఈ రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దబోతున్నామని మీ ద్వారా తెలియజేస్తాను. నల్లమిల్లి మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ సహకారంతో అనపర్తి శ్రీ రామారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన దంత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనపర్తి మండల వ్యాప్తంగా జిఎస్ఎల్ ఆధ్వర్యంలో 20 రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్లి దంత సమస్యలపై సర్వే చేపట్టారని అన్నారు. ప్రతి ఒక్కరిని కలుస్తూ 70,000 మందికి స్క్రీనింగ్ నిర్వహించారని అన్నారు. సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో అనపర్తి మండలం పొలమూరులోని శ్రీదేవి కళ్యాణ మండపంలో ఉచితంగా దంత సమస్యలకు చికిత్స అందించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మిషన్ హరితాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి అధికారులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. జిఎస్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్తో కలిసి విద్యార్థులకు డెంటల్ కిట్లను పంపిణీ చేశారు. ఒకసారి ఓకే సార్. అందరికీ నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం. దానికి ప్రధానమైంది నోటి ఆరోగ్యం చాలా ముఖ్యం. దానిలో భాగంగా ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో ఒక మెగా డెంటల్ క్యాంప్ని జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్, నల్లమిల్లి మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అందరికీ దంత సంరక్షణ ఉండాలి, దంతాలను రక్షించుకోవడంలో ఒక అవగాహన కల్పించాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే దానికి నిదర్శనంగా ముఖ్యంగా దంత సమస్యలు రాకుండా ప్రివెంట్ చేయాలి, ఒకవేళ వస్తే వాటిని నివారించాలి, వాటిని ట్రీట్మెంట్ చేయాలి అనే ఒక మహత్తర ఆశయంతో ఇవాళ జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ డాక్టర్ గన్ని భాస్కరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ని రన్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దాదాపుగా 1 కోటి రూపాయల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని వారు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజానీకానికి దంత సంరక్షణ, ఆరోగ్యాన్ని అందించాలనే ఒక బృహత్తర లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మేము కోరినప్పుడు వారు చేపట్టారు. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఇప్పటికే 20 రోజులుగా ఈ ప్రాంతంలో జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ వైద్య విద్యార్థులు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరి నోటిని పరీక్షించి ఎవరికి ఏ అవసరమైన చికిత్స అవసరమో వారందరికీ తెలియజేయడంతో పాటు ఇవాళ దాదాపుగా 70,000 నుంచి 80,000 మంది వరకు స్క్రీనింగ్ చేయడం జరిగింది. దానిలో 13,000 మందికి చికిత్స అవసరమైన వారు గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ విద్యార్థులను కూడా దాదాపు 4,600 మంది విద్యార్థులకి స్క్రీనింగ్ టెస్టులు చేయడం జరుగుతూ ఉంది. వీరందరినీ పరీక్షించిన తర్వాత చికిత్స అవసరమైన వారందరికీ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు పొలమూరు శ్రీదేవి కళ్యాణ మండపంలో చికిత్స అందించడం జరుగుతుంది. ఇదంతా ఉచితంగా అందించే విధంగానే డాక్టర్ భాస్కరరావు గారు, గన్ని భాస్కరరావు గారి కార్యక్రమం రూపొందించారు. 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు అన్ని రకాల దంత చికిత్సలు ఎవరికి అవసరమైనవి వారికి అక్కడ చేయడం జరుగుతూ ఉంది. అన్ని పరికరాలు కూడా ఇప్పటికే తేవడం జరిగింది. దాదాపుగా 1 కోటి రూపాయల వ్యయంతో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు నల్లమిల్లి మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నుంచి, అదేవిధంగా ఈ ప్రాంత ఎన్డీఏ కూటమి నాయకుల నుంచి కూడా అందివ్వడం జరుగుతూ ఉంది. నాయకులు కూడా అందరూ సహాయ సహకారాలు అందిస్తూ వైద్య బృందం వెంటే ఉండి వారికి సంరక్షణగా ఉండడమే కాకుండా వారికి మార్గదర్శకత్వం వహిస్తూ ఈ కార్యక్రమం అత్యద్భుతంగా జరగడంలో వారి సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా ఇవాళ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమం ఈ ప్రాంతంలో నిర్వహించడంలో చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలే అన్ని కార్యక్రమాలు చేయాలి అంటే సాధ్యపడే విషయం కాదు. స్వచ్ఛంద సంస్థలు, ఇట్లాంటి మెడికల్ ఇన్స్టిట్యూట్స్ కూడా ముందుకొస్తే అందరికీ ఆరోగ్యానికి అవగాహన కల్పించడంలో ప్రజాప్రతినిధులు కూడా ఒక చొరవ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా నాకు ఇంత పెద్ద అవకాశాన్ని కల్పించిన డాక్టర్ భాస్కరరావు గారికి, వారి కుమారులు సందీప్ గారికి, వారి వైద్య బృందానికి, మెడికల్ ఇన్స్టిట్యూట్ బృందానికి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నమస్కారం. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అండ్ డెంటల్ కాలేజ్ ఆధ్వర్యంలో అండ్ శ్రీ నల్లమిల్లి మూలారెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా క్యాంప్ గత 20 రోజులుగా అనపర్తి మండలంలో జరుగుతుంది. సో ఈ 20 రోజుల్లో స్క్రీనింగ్ అనే కార్యక్రమం జరిగింది. ఎవరికైతే దంత ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎవరికైతే ట్రీట్మెంట్ చేయాలో వాళ్ళందరినీ గుర్తించాం. సుమారు 13,000 మందిని గుర్తించాం ఈ ఉన్న 20 రోజుల్లో. గత 70,000 మంది వరకు స్క్రీనింగ్ జరిగింది. సో దాని పరంగా జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ పిక్ అండ్ డ్రాప్ అనే ప్రోగ్రామ్ని సృష్టించడం జరిగింది. ఈ పిక్ అండ్ డ్రాప్ అనేది ప్రివెంటివ్ కాకుండానే ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. సో దానికి అనుగుణంగానే ఇక్కడ పిల్లలకి ప్రివెంటివ్గా ఎలాగైతే పళ్ళు ప్రాబ్లమ్స్ రాకుండా ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ పైలట్ ప్రోగ్రామ్ని మేము ఈ కార్యక్రమం ద్వారా ఆవిష్కరణ జరిగింది. సో దీన్ని మన రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ మినిస్టర్ గారు కూడా కొంచెం శ్రద్ధ చూపించి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగితే బాగుంటుందని మేము అందరం కోరుతున్నాం. సో ఈ క్యాంప్ ఏదైతే ఉందో 1 నుంచి 3 సెప్టెంబర్ పొలమూరు శ్రీదేవి కళ్యాణ మండపంలో జరుగుతుంది. సో అందరికీ ఈ ప్రోగ్రాంలో జరిగే ట్రీట్మెంట్ అంతా కూడా ఫ్రీగా జరుగుతుంది. సో కొత్త పళ్ళ సెట్లు, పళ్ళు రిప్లేస్మెంట్ కానీ, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ, సిమెంట్ ట్రీట్మెంట్ కానీ అంతా మా వైద్య బృందంతో ఫ్రీగా జరుగుతుంది. సో దీన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం. కాకినాడ జేఎన్టీయూలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, కాకినాడ కమిషనర్ భావన, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నేడు వన మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కాకినాడ పార్లమెంట్ పరిధిలోని ప్రతి గ్రామంలోనూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందని, భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన, సురక్షితమైన పర్యావరణాన్ని అందించేలా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కాలుష్యం ఆవరించి ఉందని, మొక్కలు నాటే కార్యక్రమాన్ని విరివిగా చేపట్టడం ద్వారా సమాజానికి మేలు చేసిన వారమవుతామని అన్నారు. మొక్కలను కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణం అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వన మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కాకినాడ జిల్లా సబ్ డివిజనల్ అటవీ శాఖ అధికారిని అనూష అందరితోనూ ప్రతిజ్ఞ చేయించారు. పర్యావరణ ప్రాముఖ్యతను తెలియపరుస్తూ అటవీ శాఖ రూపొందించిన పోస్టర్ను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ రెక్టర్ రమణ, డ్వామా పీడీ ఏ వెంకటలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి కె భారతి సౌజన్య, సమాచార పౌర సంబంధాల శాఖ డీడీ డి నాగార్జున, జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారి కృష్ణారావు, సోషల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సత్యప్రభ, కాకినాడ రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పద్మజ, కాకినాడ డివిజన్ అటవీ శాఖ సిబ్బంది, జిల్లా అటవీ శాఖ అధికారులు, జేఎన్టీయూ ఆదిత్య కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పళ్ళుతోమి పుల్లైనావు, వంటకుండా పురుడు పోయగా పొయ్యలోన నిప్ప
పుల్లైనావు వంటకుండ పురుడు పోయగా పొయ్యలోన నిప్పైనావు అమ్మమ్మ తాతయ్యలకు తోడు నడిచే కర్రైనావు అమ్మమ్మ తాతయ్యలకు తోడు నడిచే కర్రైనావు కూర్చుంటే కూర్చైనావు కురుకు వస్తే మంచమైనవు చెట్టమ్మ చెట్టమ్మ. సీడ్ బాల్స్ అంటే 9 రోజులు మన గణపతి నవరాత్రి ఉత్సవాలు అయిపోయిన తర్వాత అవి మనం అదే పాట్ లో దాన్ని మెర్చ్ వాటర్ తో సొల్యూబుల్ అది, సో వాటర్ లో మెర్చ్ చేసుకుని అక్కడే ఒక ప్లాంట్ గా పెంచుకోవచ్చు. దీనివల్ల పర్యావరణ హితం కలుగుతున్నటువంటి ఉద్దేశంతో అటవీ శాఖ వినూత్న నవరాత్రి ఉత్సవాలు కూడా అలాగే ఈ వన మహోత్సవ సందర్భంగానే జరిగింది. మీకు మరొక అద్భుతమైనటువంటి చారిత్రక సత్యం చెప్తాను. జాతీయోద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చడం కోసం బాలగంగాధర్ తిలక్ గణపతి నవరాత్రి ఉత్సవాన్ని వేదికగా చేసుకున్నారు. అదేవిధంగా ఈ వన మహోత్సవాన్ని కూడా ప్రజా ఉద్యమంగా మార్చడానికి వీళ్ళు పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా వాడవాడ ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. And every time I come to college, it feels like we can connect well. Ante schools kelna anta you will not connect. Ante age group difference undadam valla, but colleges are something where inda vallu achinappudu exactly we used to do this. Mem college avadam we used to do in Hindi. Ante nenu very short chadivanu, so we used to do it in Hindi. So it's such a beautiful feeling to see all of you, first thing. And సెకండ్ థింగ్, ఇలాంటి మీటింగ్స్ పెట్టినప్పుడు ఎందుకు వస్తున్నామో సగం మందికి మీకు తెలిసి ఉంటుంది. ఐ థింక్ ఐమ్ షూర్. సో సగం మందికి ఎందుకు తెలిసి ఉంటుంది అండ్ సగం మంది ఎప్పుడు బయటకు వెళ్ళాలని ఉంటాం. బట్ ఐ అండర్స్టాండ్ దట్ ఫీలింగ్. బట్ దిస్ అన్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండ్ ఆల్ సెడ్ అండ్ డన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక లార్జ్ స్కేల్లో ఇలా చేస్తున్నప్పుడు ఇట్స్ ఆఫ్టర్ మేము ఒక 10 years or 5 years టు కాలేజెస్ మీరు ఏదైనా ఇలాంటి ప్లాంటేషన్ చేసినప్పుడు యాజ్ ఎ గ్రూప్, ఎస్పెషల్లీ యూల్ ఆల్ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ గ్రూప్ కదా, ఒక 10 మంది అట్లా మేము అది చేసామనో లేకపోతే ఐ రిమెంబర్ లాస్ట్ టైం బీసీ గారు వచ్చినప్పుడు హీ వాజ్ షోయింగ్ సమ్ ట్రీ, ఐ థింక్ విచ్ వాజ్ పుట్ అప్ 100 years old అలాగే. ఇట్స్ అ నైస్ మెమరీ అంటే టుడే. అండ్ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆల్సో స్టడీడ్ హియర్. అంటే ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 10 years బ్యాక్. సో ఇక్కడ నాకు సీట్ రాలేదు అప్పట్లో. సో ఐ నో ద వాల్యూ ఆఫ్ దిస్ కాలేజ్. యూఆర్ ఆల్ వెరీ లక్కీ టు బీ హియర్ అండ్ ఐఎమ్ షూర్ you'll have a great future and thank you so much for having us here. Thank you. Kajal sir, so we are planning to plant teku mokkలు ఏంటంటే లాస్ట్ టైం మేము ఏంటంటే డిఎఫ్ఓ గారు అడిగేవాడిని. అండ్ I did my BTech from the same institution, same campus. ఈ క్యాంపస్ ఏమనేవాళ్ళంటే మన కంప్లీట్గా ఇట్ ఈస్ మామిడి చెట్లే ఉండే అనమాట. వీ డోంట్ హ్యావ్ ఎనీ కాంపౌండ్ వాల్స్, అసలు ఏం ఉండే కాదు. సో డెఫినెట్లీ ఇట్ విల్ బికమ్ ద మోడల్ ఫర్ ఎంటైర్ Kakinada district. Sir, and another thing is that మాకేంటంటే ఆల్మోస్ట్ ఆల్ వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గాన్స్ అండి. మేము మొక్కలతోటి పరిరక్షించుకునేలాగా మేము చేస్తామనేసి అనుకుంటున్నాం. అండ్ థ్యాంక్స్ అగైన్ ఫర్ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. డీల్ చేస్తాము. సో ఏంటంటే ప్లాస్టిక్ వేస్ట్ బాగా ఎక్కువ జనరేట్ అవుతుంది. అది ఎలా డిస్పోజ్ చేయాలి అనే దాని మీద ఎవ్రీడే మేము చేస్తూ ఉంటాం. సో ఆ రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ లాట్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మీకు ఏమైనా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏమైనా ఉంటాయి, లేదు హౌ టు డిస్పోజ్ ఇట్ వెరీ సేఫ్లీ అనేది ఏదైనా మీరు ప్రాజెక్ట్ ఏదైనా టేకప్ చేస్తే మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో దట్ మేము అది డైలీ యాక్టివిటీస్లోని అది ఇంక్లూడ్ చేసి సో వేస్ట్ డీలింగ్, ఎస్పెషలీ వేస్ట్ మేనేజ్మెంట్ కంప్లీట్గా 360 degrees అప్రోచ్ కమిషనర్ గారు చెప్పినట్టు పంచాయత్స్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాము. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై రిక్వెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి ఈ ఆపర్చునిటీ నాకు వచ్చింది. సో ఐ ఎమ్ థింకింగ్ టు వర్క్ ఇన్ దాట్ రిగార్డ్ ఓన్లీ. సో వీఆర్ ప్లానింగ్ టు ప్లాంట్ లాట్ ఆఫ్ ట్రీస్. వేస్ట్ సంబంధించి కూడా వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ అ 360 degree అప్రోచ్ for all kind of waste, dry waste, wet waste and legacy waste also. So in this context, if I am able to collaborate with JNTU, any of the wing who is specialized into that, I would really like to have that opportunity. So if
I would be in touch with you. So if we are able to have that, then I think Kakinada will be waste free in some time to come. We will achieve zero waste. Everything will be processed, and a lot of plantation we will see. So it will be among the best cities to live in India. So that is my dream, and I think that is all our dream also. It cannot happen with one person's dream. It has to become a dream of society, and students play a very, very vital role in this. So I request if some cooperation and collaboration is given by JNTU, then I think it will be very, very helpful for us also. Thank you so much. Find out the importance to do something for the environment. Madam Commissioner Ma'am Koda chepparu that if you focus upon the plastic free case paranga, that has to start at an individual level. Similarly, if you are planting a tree, if you care it as your own and you take a responsibility to take care of it over the next few years, then definitely it will help individually. If every individual takes up the responsibility, then it will come out great. Similarly, college mein kuda chepparu that they are going to do the plantation in the college itself. What I want, I would suggest that since we are seeing that at the houses level also, if we can take up not on the outside also, but the inside also, if we can take up some plantation, like small china plants, if we can put up inside the room also, it will improve the quality of the air quality inside the rooms also. Since we are using so many digital gadgets, we are surrounded by all these other activities. If we put up some greenery inside the rooms also, it will give you positive vibes and you will also feel something regarding that. So these are the small initiatives like this programs. If we conduct it, you try to take home the message, you will continue regarding this. Okay, thank you. సంరక్షించే విధంగా ఎన్నో ప్రోగ్రామ్స్ మన సెంట్రల్ గవర్నమెంట్ నరేగా స్కీమ్లో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దాన్ని అందరినీ మనం చక్కగా ఉపయోగించుకోవాలంటే ఈరోజు ఏర్పడినటువంటి కాంక్రీట్ జంగిల్, ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్డు, సిమెంట్ ప్లాట్ఫామ్స్, ఈవెన్ మన ఇంటి దగ్గర కూడా కొంచెం ప్లేస్ ఉంటే దాన్ని సిమెంట్ ప్లాట్ఫామ్గా చేసుకొని మనం మొక్కలు పెంచడానికి కూడా స్థలం లేని పరిస్థితి మనం కలుగజేసుకుంటున్నాము. దీనివల్ల మన ఈ సమ్మర్లో మనం ఎంత హీట్ని కాకినాడలో ఫస్ట్ టైం ఈ 40 yearsలో ఎంత హీట్ అనేది కాకినాడలో ఎప్పుడూ లేదు. మరి ఈ సంవత్సరం ఉంది అంటే దానికి మనం ఈ ఉన్న మొక్కల్ని మనం పాడు చేసుకొని మళ్ళీ దాని స్థానే మనం మొక్కల్ని పెంచకపోవడం వల్ల వచ్చినటువంటి ఇది పర్యావరణాన్ని సమతుల్యం చేయకపోవడం వల్ల వస్తున్నటువంటి ఈ సమస్యల్ని మనం అధిగమించాలంటే యువత మీరందరూ కూడా దీన్ని మనం ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ ప్లాంట్ ఫర్ మదర్ అనేటువంటి కార్యక్రమం ఈ ఆగస్టు నెలలో చేశాము. అలా ఒక్కొక్కరు ఒక మొక్కని సంరక్షించినా సరే మనకి మంచి మొక్కలు పెరిగి పర్యావరణాన్ని మనం కాపాడుకోగలుగుతాము. ప్రతి వర్షం గ్రౌండ్ వాటర్ లెవెల్స్ మనకు చాలా బాగున్నాయని రాబోయే కాలంలో భవిష్యత్ తరాల వాళ్ళకి ఆ జలాలు లేకపోవచ్చు. మనం కూడా మరొక రాయలసీమ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచే జాగ్రత్త పడి ప్రతి నీటి బొట్టుని మనం సంరక్షించుకుంటూ ఈ మొక్కల్ని నాటుకుంటూ, మొక్కలు నాటడమే ఒకటి ముఖ్యంగా చూసుకుంటాం కానీ వాటిని సంరక్షించేటువంటి బాధ్యత ఎవరూ తీసుకోవట్లేదు. ఆ బాధ్యతని మీరు అందరూ తీసుకున్నట్లయితే ఈ మొక్కల్ని బాగా పెంచగలుగుతాము. మరి ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తున్నాము. ఈ రోజు ఈ వన మహోత్సవం వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పీఠాపురం శక్తిపీఠం శ్రీ పురోహితిక అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సాంప్రదాయబద్ధంగా వరలక్ష్మి వ్రతం పూజలు. సొంత ఖర్చులతో పసుపు కుంకుమ చీరలు సమకూర్చి పంపిన స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ జేఎన్టీయూలో వన మహోత్సవ కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనేదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్న ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, కమిషనర్ భావన, జేసీ రాహుల్ మీనా తదితర అధికారులతో కలిసి మొక్కలు నాటిన ఎంపీ. కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద గంజాయిని పట్టుకున్న పోలీసులు. 84 కేజీల గంజాయి సహా రవాణాకు ఉపయోగించిన ఆయిల్ ట్యాంకర్ను సీజ్ చేసినట్లు వెల్లడించిన పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.